హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు కీ ఫ్రేమ్స్. ప్రీవియస్ వీడియోలో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అయితే తెలుసుకున్నాం. ఇన్కేస్ ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్టుగా అయితే కింద డిస్క్రిప్షన్లో అండ్ ఐకార్డ్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3D ట్రాకింగ్ కెమెరా మోషన్ అనేది ఎలా చేయాలి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే రైట్ సైడ్లో ట్రాకర్ అనేసి అయితే కనిపిస్తుంది. ట్రాక్ కెమెరా క్లిక్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో 330 ఫ్రేమ్స్ అని చూపిస్తుంది అనమాట. అంటే మనకి వీడియో అనేది 330 ఫ్రేమ్స్లో అయితే నేను తీసుకున్నాను ఫుటేజ్ అనేది. ఆల్మోస్ట్ నేను తీసుకునే ఏ ఫుటేజ్ అయినా ఇంటర్నెట్ పిక్సెల్స్ అనే వెబ్సైట్లో తీసుకుంటే, ఇన్కేస్ మీకు వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మీరు అందులో నుంచి ఫ్రీ ఫుటేజ్ అనేది స్టాక్ ఫుటేజ్ తీసుకోండి. ఇన్ కేసు డిస్క్రిప్షన్ లేకపోయినట్టుగా అయినా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు పిక్సెల్స్ అనేది. అదేమో మీరు నెట్లో పిక్సెల్స్ వీడియో అని కొట్టినప్పుడు మీకు స్టాక్ ఫుటేజ్ అనేది మీరు మీ ఓన్గా డౌన్లోడ్ చేసి మీరు ఇలా ఓన్గా చేయొచ్చు వర్క్ అనేది. సో కొంచెం ట్రాక్ అవ్వడం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అది మీరు తీసుకునే ఫుటేజ్ బట్టి ఉంటుంది. సో ఫ్రెండ్స్, కెమెరా అయితే ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు సాల్వింగ్ కెమెరా వస్తుంది. సాల్వింగ్ కెమెరా ఏంటంటే మనం ఏమైనా ట్రాక్ చేసేటప్పుడు ఆ కెమెరా యాంగిల్స్ ఏమైనా ఇష్యూస్ వస్తే అవి సాల్వ్ అయితే అవుతుంది. వన్స్ ఫెయిల్ అయితే మళ్ళీ స్టార్టింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద కొన్ని పాయింట్స్ అయితే వచ్చాయి కదా. సో ఈ పాయింట్స్ ఏంటంటే మనకు నచ్చిన పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకొని ట్రాక్ అనేది అంటే సెట్ చేయాలన్నమాట. సో ఇక్కడ అండ్ అలాగే మాకు నచ్చిన పాయింట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ రైట్ క్లిక్ చేసుకోవాలన్నమాట. రైట్ క్లిక్ చేసుకొని క్రియేట్ టెక్స్ట్ అండ్ కెమెరా క్లిక్ చేసుకోండి. క్రియేట్ టెక్స్ట్ అండ్ కెమెరా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ అవుద్ది స్క్రీన్ మీద, ఇక్కడ టైం లైన్ మీద కూడా. అండ్ అలాగే టెక్స్ట్ కిందన బ్రాకెట్ క్లిక్ చేసి అక్కడ ఎక్స్ రొటేషన్ ఏమైనా ఉన్నాయి అవన్నీ సెట్ చేసుకోండి. అవన్నీ సో ఎక్స్ రొటేషన్, వై రొటేషన్ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో మీరు ఆ రొటేషన్ సెట్ చేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు కావాల్సిన పాయింట్లో మీరు సెట్ చేసుకోవచ్చు ఈజీగా. రొటేషన్స్ స్కేలింగ్ కూడా చేయొచ్చు మీరు. స్కేలింగ్ అంటే అది సైజ్ అనేది కొంచెం లాంగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ టెక్స్ట్ ప్లేస్లో నేను 3D టెక్స్ట్ అనేసి అయితే నేను ఇస్తున్నాను. అంటే జస్ట్ నేను నార్మల్గా 3D టెక్స్ట్ అనేది ఇచ్చాను, జస్ట్ మీకు అర్థం అవ్వాలని ఇచ్చాను డెమోగా. సో మీరు అంతెందుకు మీరు ఏదైనా ప్రాక్టీస్ అయితే కనుక మీరు మీ ఓన్గా మీ నేమ్ ఇచ్చుకున్నా కూడా ఏం కాదు. జస్ట్ నేను ప్రాక్టికల్గా అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ పొజిషన్ అనేది సెట్ చేసుకోండి. సో కొంచెం బాగా రైట్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్లోకి వెళ్ళి మీరు కలర్ కూడా కావాలంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎల్లో అయితే చేశాను, చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ టైం లైన్లో అది చూసారు కదా, మనం సెకండ్స్ మారే కొద్దీ అది అలాగా దగ్గరకు వస్తుంది. సో మాకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు, టాప్ లేదా బాటంలో పెట్టుకోవచ్చు. స్కేలింగ్ అన్ని సెట్ చేసి దాంట్లో ప్రాబ్లం అంటే ఏముండదు. రొటేషన్స్ కొంచెం జెడ్ రొటేషన్ కొంచెం సెట్ చేయండి, మరి క్రాస్గా ఉంది. ఓకే, ఆల్ రైట్, సెట్. ఇప్పుడు మనం అది ప్రివ్యూ అంటే విండోస్లో ప్రివ్యూ అనేసి ఉంటుంది. ప్రివ్యూ అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం ప్లే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆ ప్రివ్యూ అనే ఆప్షన్ లేకపోయినట్టుగైతే మీ కీబోర్డ్లో స్పేస్ బార్ ఉంటుంది కదా బటన్, అది క్లిక్ చేస్తే ఇలా ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా 3D టెక్స్ట్ అంటే ట్రాకింగ్ కెమెరా అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట 3D ట్రాకింగ్ కెమెరా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే కింద మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ అయినా చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే.
సో ఫ్రెండ్స్ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా వీడియోని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ వీడియోస్. సో ఫ్రెండ్స్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.